మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలను. ప్రియమైన దేవుని వారారా, ఈరోజు 2025లో వచ్చాం. మనం అద్భుతమైన రీతిలో ఇంతవరకు గడిపాం. చాలామంది లోకంలో కూడా మెలకువతో ఉన్నారు. కానీ అద్భుతమైన రీతిలో ఈరోజు దేవుని నామాన్ని స్తుతిస్తుండగా ప్రియ సహోదరి సోదరా, ఒకసారి ఆలోచించండి. 2024 నా కుటుంబంలో దీవెన లేదు, మేలు లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, క్షేమం లేదు అనుకుంటున్న వారికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన రీతిలో 2020లో దేవుడు మన కుటుంబంలో అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అన్నీ ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ పెడుతుందా? అవునా? మీరు రీఛార్జ్ చేసుకోండి, కండిషన్స్ అప్లై అంటాడు. కండిషన్స్ అప్లై అంటే షరతులు వర్తిస్తాయి. షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు మనం అందరం ఆశీర్వదించబడాలనుకుంటున్నాం. ఎవరికి వద్దు ఆశీర్వాదం కావాలనుకున్న దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చేతులు పైకెత్తి, నాకు ఆశీర్వాదాలు కావాలా వద్దా? కండిషన్స్ అప్లై. హల్లెలూయా. ఏం అప్లై? కండిషన్స్ అప్లై. షరతులు వర్తిస్తాయి. మనందరికీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. కానీ ఇక్కడ చిన్న కండిషన్ పెట్టాడు. ప్రతి ఒక్కరిని అద్భుతమైన రీతిలో ఈ 2020లో నీకు నెమ్మది లేదేమో, 24లో క్షేమం లేదేమో, సమాధానం లేదేమో, లేకుంటే ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు లేవేమో, కుటుంబంలో ఎప్పుడు గొడవలు, సమాధానం లేక ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈ 2020లో దేవుడు అద్భుతమైన రీతిలో నీకున్న ప్రతిదాన్ని కొట్టేసి మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే ఒక కండిషన్స్ పెట్టాడు. ప్రియమైన దేవుని వల్ల బైబిల్ వాక్యంలో చూస్తే ఎక్కడ చూసినా ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు. ఆశీర్వాదానికి ముందు ఒక కండిషన్ పెడతాడు. నీవు నా మాట విన్నట్లయితే అంటాడు, నా మాటలు గైకొన్నట్లయితే అంటాడు. అంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, కానీ ఏం చేయాలంటున్నాడు? మాట వినాలి, నా మాట గైకొనాలి. నువ్వు వాక్యం వింటమే కాదు, వాక్య ప్రకారం బ్రతికినట్లయితే అంటాడు. అంటే ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల చాలా మంది కండిషన్స్ వదిలేస్తారు, పక్కన ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు చూస్తుంటారు. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. మనందరం ఆశీర్వదించబడాలని, దీవించబడాలి, ఉన్నతమైన కృపలో ఉండాలని కోరుకుంటున్నాం. అయితే అక్కడ అంటున్నాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, మునుపటి ప్రవర్తన మీద ఎలా ఉందో ఎవరి ప్రవర్తన వాళ్ళకి తెలుసు. నా ప్రవర్తన నాకు తెలుసు, మీ జీవితం మీకు తెలుసు. అవునా కదా? మీ ప్రవర్తన ఇంకా అర్థం కాకపోతే ఒక్కసారి కళ్ళు మూసుకుని, ప్రభా నా ప్రవర్తన ఏదని అడిగితా చక్కగా చిట్ట అంతా మనకు కనబడుతుంది. బూతులు మాట్లాడతావా, అబద్ధాలు ఆడతావా, సర్వశక్తులా, లేకుంటే చెడు మాటలా, వ్యభిచారమా, దొంగతనమా, అపవిత్రత, కామకత్వమా, ఎవరి దానికి క్లియర్గా కనబడుతుంది. ప్రియమైన దేవుడు. అయితే ఇక్కడ ఏమంటుందంటే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎలా ఉన్నారు? మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం ఏం చేయాలట? వదులుకోవాలి, విడిచిపెట్టాలి. ఇంతకు ముందు వ్యభిచారం అలవాట్లుంటే, చెడు అలవాట్లుంటే, పాపం అలవాట్లుంటే, త్రాగి అలవాట్లుంటే, పాన్ పరాకులు, గుట్కాలు, అంబర్లు తినే అలవాట్లుంటే ఏం చేయాలట? వదులుకోవాలి. చాలా మంది ప్రియమైన దేవుడు, ప్రతి ఒక్కరు ఆశీర్వాదం కావాలనుకుంటుంటారు. దేవుడి యొక్క వాక్యం తెల్లబట్టలు వేసుకొని మందిరానికి వచ్చి ఆశీర్వాదాలు రావు, లేకుంటే బల్లారాధనలో చేస్తే ఆశీర్వాదాలు రావు, లేకుంటే ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు రావు, నువ్వు గొప్పగా పాటలు పాడితే ఆశీర్వాదాలు లేవు. ఏం చేయాలి? ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మన జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇంతకుముందు చెప్పాను, మా బ్రదర్ ఉన్నాడు, మంచి బ్రదర్. ప్రార్థనకు వచ్చేటప్పుడు అంబర్ బ్యాగ్ తీసి కంచెలేస్తాడు. ఎక్కడ వేస్తాడు? కంచెలేస్తాడు. ప్రార్థనకు వస్తాడు, కూర్చుంటాడు, స్తుతిస్తాడు, పాటలు పాడతాడు, అన్ని చేస్తాడు. పోయేటప్పుడు ఏం చేస్తాడు? మళ్ళా అంబర్ బ్యాగ్ తెచ్చుకుంటాడు. ఎలా జీవితం అంటే, మన జీవితాన్ని ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాం, వదులుకో. ఎలా ఆశీర్వాదాలు వస్తాయి, ఎలా దీవెనలు వస్తాయి, ఎలా మేలు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలని ఉంటుంది. దేవుడు కూడా ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకనే మీకు ఆయన ఏమంటాడంటే, నా చేతులు
కొరస కాలేదు అంటాడు. కొరస అంటే చిన్నగా. మీరు ఎక్కడే ఉండండి, మీరు ఎంత పెద్దది అడగండి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, నా చేతులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, కొరసగా లేవు. కానీ ప్రియమైన దేవుడా ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రాచీనమైన స్వభావాన్ని ఏం చేయాలి? వదులుకోవాలి. మనం అది వదులుకో. కానీ ఆశీర్వాదం ఒక తల్లి వచ్చి అంటుంది, అయ్యా నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వస్తాను, ఎందుకు నా కుటుంబం ఇట్లుంది, ఎందుకు ఇట్లుందంటే పక్కన వాళ్ళు ఎవ్వరు చూసిన వారం. బైబుల్ వాక్యం చెప్తుంది ప్రేమ కలిగి ఉండాలంటే. ఏం కలిగి ఉండాలి? అందరూ పడతారు, ఆమె తోడుకోవాలంటే పడదు, అందరూ పడతారు. ఏమో బిడ్డని కొడుకుని ఇచ్చిన అత్త ఉంటుంది చూడు, వాళ్ళ అత్త అస్సలు పడదు. అసలు వాళ్ళు మనుషులు కదా, నీకు తెలుసా? మళ్ళీ బైబిల్ ఎవరు చెప్తారు? మనకే చెప్తుంటారు వచ్చి. ఆశీర్వాదాలు లేవు, కుటుంబంలో నెమ్మది లేదు, క్షేమం లేదు, ఇవన్నీ చెప్తుంటారు. కానీ ఏమి లేదని చెప్తున్నారు. ప్రియమైన దేవుడు ఆలోచించండి. దేవుడు అందరి ఎడలా నిన్ను వలే ఏం చేయాలి? మనకు అందరికి అర్థవాక్యాలు ఇవన్నీ. కానీ ప్రేమించు. అందరూ తెలుసు ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడని తెలుసు. మనం ఇదే సృష్టిలో ఉన్నామని తెలుసు. ఎక్కడ పోయినా మళ్ళీ దేవుడు చూస్తున్నాడు అనుకో. ప్రియమైన దేవుడు ఆలోచించండి. దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మునుపటి ప్రాచీనమైన చెడ్డ ఏదైతే పాతది ఆ స్వభావాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, వదులుకోవాలి. ప్రియమైన దేవుడు మా అందరికీ చెప్పుకున్నాయి. కొద్ది రోజులు అయిన తర్వాత వాడంగా తెగిపోదు. తెగిపోయిన తర్వాత మళ్ళీ చెప్పులు వేసుకొని తిరుగుతామా? కొత్త చెప్పులు ఏం చేస్తాం? కొనుక్కుంటాం. ఒకవేళ కొద్ది రోజులు డబ్బులు కుట్టుకొని దొడుక్కోవచ్చు. మళ్ళీ తెగిపోయినాయి ఏం చేస్తారు? పడేస్తారు. ఈ చెప్పులు ఏమో జేబులను పెట్టుకొని తిరగరు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పాపం, ఆ చెడు, మన స్వభావాన్ని ఎక్కడ పెట్టుకొని? హృదయంలో పెట్టుకొని తిరుగుతుంటాం. హృదయంలో పెట్టుకొని తిరుగుతుంటాం. అందుకని అంటే అంటున్నాడు దేవుడు అంటే మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఏం చేయమంటున్నాడు చూడండి. కంటిన్యూ. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై ఏం చేయాలంట? నూతన పరచబడాలి. మన ప్రవర్తన శైలి, మన మాట, మన నడవడి, ప్రార్థనకు పోయొచ్చామంటే, దేవుని సన్నిధిలోకి వచ్చామంటే, ఆ నూతనమైన సంవత్సరంలో ఈరోజు అద్భుతమైన రీతిలో దేవుని సన్నిధిలో గడిపామంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే నూతన పరచబడాలి. నాకు చిన్నప్పుడు ఒక అలవాటు ఉండేది. ఏముండేదంటే కొత్త సంవత్సరం రోజు ఫస్ట్ రోజు ఏదైనా చేసామనుకో మీ జీవితాంతం అదే మనకి సక్సెస్ అవుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే చిన్నప్పుడు ఏం చేసిందంటే ఎవరు చెట్టుకి జామకాయలు మామిడికాయలు దొంగతనం చేసి వచ్చింది. ఎందుకు? ఎప్పుడు దొరకం, ఆ రోజు దొరకం. దొరికిన అనుకో మళ్ళీ చేయకూడదు. దొరికితే చేయకూడదు, ఎందుకంటే దొరుకుతాం కాబట్టి. మళ్ళీ ఆ రోజు దొరకలేదు అనుకో ఎప్పటికీ దొరకమనే స్వభావం ప్రియమైన దేవుడు. ఈ రోజు దేవునికి వాక్యం తెలుస్తుందంటే నూతన పరచబడాలి. నూతన పరచబడటం అంటే ఏదో మరలా ప్రతిరోజు తలంటు స్థానం లేకుండా కొత్త బట్టలు వేసుకోవడం కాదు. హృదయం మార్చుకోవాలి, హృదయ తలంపులు మార్చుకోవాలి, మన మాటలు మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన నడవడి మార్చుకోవాలి, మన ప్రవర్తన శైలి మారాలి. సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే నూతన పరచబడినట్లు ఉండాలి. నూతనమైన సంవత్సరంలో ఉన్నాం. 2024 ఏం చేశామో అవి ఏం చేయకూడదు. ఇప్పుడు 2025లో మనం ఎలా ఉంటుంది తెలుసా? చక్కగా ప్రార్థనకి వస్తాం. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఆత్మీయంగా చక్కగా ఎదుగుతుంటాడు, ఎక్కడైనా ప్రార్థనకి వెళ్తుంటాడు. జేబులు మాత్రం ఎప్పుడు అంబర్ ప్యాకెట్ ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎవరిని విమర్శించడం లేదు. ఇది ఎప్పుడు ఉండాలి? ఇది తినకూడదన్న సంగతి తెలుసు, ఇది మంచిది కాదన్న సంగతి తెలుసు, కుటుంబానికి కూడా మేలుకరమైంది కాదని తెలుసు. ఆలోచించండి ప్రియమైన. ఇంకా దారుణం ఏంటంటే పురుషులు ఎవరు కుటుంబం గురించి ఆలోచించరు, భార్య గురించి ఆలోచించరు, పిల్లల గురించి ఆలోచించరు. ఆ అంబర్ ప్యాకెట్ చేతులు వేసుకుని నడిచినప్పుడు ఎంత చెడ్డ వాసన వస్తుంది. అవునా కదండి? మరి నా పిల్లలకు వాసన వస్తుంది, నా భార్యకు వాసన వస్తుంది, మా ఇంట్లో ఉన్న వారికి వాసన వస్తుందని ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరు ఆలోచించరు. దేవుడు ఈరోజు మీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా దరిద్రమైన అలవాటు ఏంటంటే ఈ పిల్లలకి ఇచ్చి మరి పోయి అంబర్ ప్యాకెట్ తెప్పు, పాన్ పరాకులు తెప్పు, గుట్కాలు తెప్పు, సిగరెట్లు తెప్పు, మందు తెప్పు అని పంపిస్తున్నాను. దేవుని వల్ల ఎట్టి పరిస్థితులు ఇలాంటి లక్షణాలు అంటే బంద్ చేయండి. ఎందుకంటే మా అమ్మ కూడా నా చిన్నప్పుడు సార్ తీసుకురాబని పంపించాను. సార్ అప్పుడు గ్లాసులలో వచ్చాయి వస్తే ఇది ఎట్లా ఉంటుందని నేను తాగి చూశాను.
నాకు తెలియదు కదా. ప్రియమైన దేవుడు వల్ల దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. నూతన పరచబడాలి, ఒక నూతనమైన జీవితం కావాలి, ఒక నూతనమైన ప్రవర్తన కావాలి, ఒక మంచి ప్రవర్తన నడవడి కావాలి. ఎప్పుడు ఇంతకుముందు 2024లో బ్రతికినట్టు అలానే బ్రతుకుతానంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఎన్ని మార్లు మందిరానికి వెళ్తుంటాం, ఎన్ని సంవత్సరాలు వెళ్తుంటాం, ఎన్ని నెలలు వస్తున్నాయి. దేవుని యొక్క కృప వల్ల ఒక దినాన్ని చూసాం, ఒక సంవత్సరాన్ని చూసాం, ఇంకా అదే జీవితంలో ఉంటే ఎలా ఆశీర్వాదాలు వస్తాయి. నూతన పరచబడి ఏం చేయాలంటున్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడు? ఆ మాట చెప్పి ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకొని నేను